మూవీ చాలా రియల్ స్టోరీ లాగా ఉంది. చాలా వాళ్ళు కూడా యాక్షన్ చాలా బాగా చేసింది. అసలు రియల్గా మా ఫ్యామిలీలో జరిగిన ఫీలింగ్ వచ్చింది. ఇప్పుడైతే ఖచ్చితంగా అది చూసి అందరైతే నేర్చుకోవాలి. యూత్ కానీ మేము కానీ అందరం పెద్దవాళ్ళని ఎలా చూసుకోవడం అదంతా అయితే కరెక్ట్. చాలా తండ్రి బాధ్యతగా కూతుర్లో పెళ్లి చేసింది. అవును. వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు తను పడ్డ ఇలాంటి సిచ్యువేషన్ ఎలా అనిపిస్తుంది? ఈ రోజులలో జరుగుతుంది చూపించినట్టు రియల్గా ఉంది. మోస్ట్లీ 90%, ఒక 10% కాకపోవచ్చు. నాకైతే ఆ ఫీలింగ్ వచ్చి అసలు ఎమోషన్ కానీ కంట్రోల్ చేసుకోలేని పరిస్థితే ఉంది మాకైతే అందరికీ. బాగుంది సినిమా. ఈ సినిమా యూత్ ఇప్పుడు చూడాల్సిన మెసేజ్, మంచి మెసేజ్ ఇచ్చారు. చాలా బాగుంది. చాలా బాగుంది సినిమా. చాలా ఎలా అనిపించింది మూవీ చూస్తుంటే మీకు? అసలు రియల్ లైఫ్లో జరిగినట్టే అనిపించింది. మా మామయ్య కూడా అదే పరిస్థితి. అసలు అంటే కూతుర్లు కొడుకు ఎలా ఉండాలి అంటే తల్లిదండ్రులు ఎలా చాలా బాగుంది. ఇప్పుడు యూత్ మాత్రం చూడాల్సింది మనం కూడా అది చూసి బాధపడ్డం కాదు, రియల్గా మనము ఆచరించాలని చెప్పాలి మీరు. బాగా జరిగింది సినిమా. తల్లిదండ్రులు బాగా చూడాలి, నేర్చుకోవాలి, పిల్లలను నేర్పాలి, మనం పద్ధతిగా నేర్పాలి, బాగా చూడాలి. బాగుంది సినిమా. ఈ తరం జనరేషన్ కూడా చూడాలి. ఎందుకంటే మన తల్లిదండ్రులు ఎంతో కష్టపడి మనల్ని ఈ స్థాయికి తీసుకొస్తారు. కనీసం పుట్టిన 5గురైనా 2 3 అందులో ఎవరో ఒక్కరైనా కూడా మన తల్లిదండ్రులుగా మనం వాళ్ళని గుర్తించాలని చాలా బాగా మెసేజ్ ఇచ్చారు. ఈ సినిమా చాలా బాగుంది. తప్పకుండా అందరూ చూడాలి కూడా. యాక్చువల్లీ మూవీ చాలా బాగుంది. అందరూ చూడాలి అని కోరుకుంటున్నాను. అండ్ ప్రజెంట్ జనరేషన్ తప్పకుండా చూడాలి. మన వాల్యూస్, మన ఎథిక్స్ అన్నీ మూవీస్లో తెలుస్తాయి. సో ద బెస్ట్ మూవీ ఐ కెన్ సే. చాలా 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 బాగుంది. అందరూ తప్పకుండా చూడండి ఈ మూవీ చాలా బాగుందండి. మళ్ళా వెనకట మన పేరెంట్స్, మన ఫ్యామిలీస్ ఎట్లా ఉన్నాయో, మా నాన్నమ్మ తాతయ్య వాళ్ళ దగ్గర నుంచి చూస్తూ ఉంటే ఇప్పుడు అవి మళ్ళీ ఆ డేస్ అన్నీ గుర్తొచ్చినాయి. ఒక కొడుకు ఎట్లా ఉండాలి, ఒక తండ్రి ఎట్లా ఉంటాడో, బిడ్డలు ఎట్లా ప్రేమ అనేది చూపిస్తారు తల్లిదండ్రుల మీద అనేది బాగా చూపించారు. సెకండ్ హాఫ్లో చాలా సెంటిమెంట్స్ అనేవి బాగా అనిపించినాయి. నాకు చాలా ఏడుపు వచ్చింది. కానీ వెరీ నైస్. దీన్ని నెవర్ ఎక్స్పెక్టెడ్. చాలా బాగుంది. చాలా బాగుందండి. హిట్ అవుతుంది. బాగుంది సినిమా. నేను నచ్చింది. కట్టం సుఖం అంతా నడిచింది. కొడుకులది బిడ్డలది అంతా నచ్చింది. చాలా బాగుంది. వీళ్ళని తెలియజేసే మూవీ సూపర్. చాలా బాగుంది. సెకండ్ హాఫ్ అయితే నెక్స్ట్ బలగం, సెకండ్ బలగం. చాలా బాగుంది. ఫ్యామిలీ ఓరియంటెడ్ పిక్చర్. ప్రతి ఫ్యామిలీకి కనెక్ట్ అవుతుంది. అందరి ఇంట్లో ఫేస్ చేసేది పేరెంట్స్ గురించి చూసుకోవాలి. కంపల్సరీగా వాళ్ళు మనకి ఇచ్చిందే మనం వాళ్ళకి ఇవ్వాలి ఇన్ రిటర్న్లో. మళ్ళీ మనుషులు పోతే మళ్ళీ కనిపించరు కదా. ఉన్నప్పుడే వాళ్ళని చూసుకునే బాధ్యత ప్రతి మేల్ కిడ్ పైన, ఫీమేల్ కిడ్ పైన ఉంది. అది అందరూ చూసుకోవాలి. ఈ పిక్చర్ చూస్తే ఇది ప్రతి ఇంట్లో, మధ్యతరగతి ఇంట్లో నిజ జీవితంలో నడిచే పాత్రలు ఇక్కడ చూసాం. పెళ్ళిగాని పిల్లలు ఎలా తొందరపడుతున్నారో తల్లిదండ్రులను ఎదిరించి ప్రేమ, పెళ్లి చేసుకోవడం, తర్వాత పెళ్లి చేసుకున్నాక ఎలా ఇబ్బంది పడుతున్నారు అనేది మొదటి హాఫ్లో చూసాం. తర్వాత సెకండ్ హాఫ్లో ఒక తండ్రి పడే బాధ, మదన, పిల్లల గురించి ఎలా తప్పించిపోతున్నాడు, వాళ్ళ సెటిల్మెంట్ గురించి, వాళ్ళ మ్యారేజ్ల గురించి, తన సొంత తండ్రి ఇచ్చిన భూమిని అమ్మినప్పుడు తనలో బాధని క్లియర్గా చూపించాడు. దాదాపు ఇది పల్లెటూరు వాతావరణంలో 200% ఇది ప్రతి ఇంట్లో జరుగుతుంది. ఇది బిడ్డ పెళ్లి చేయాలి అనుకుంటే తండ్రి భూములు అమ్మక తప్పట్లేదు. ఇవాళ పిల్లల చదువులకు, పిల్లల ఉద్యోగాలకు తన ప్రాణంగా నమ్మిన భూములను అమ్మక తప్పట్లేదు. అమ్మిన తర్వాత తన మదన ఎట్లా పడుతున్నాడు, తన బాధ ఎట్లా పడుతున్నాడు అనేది క్లియర్ కట్గా ఈ మూవీలో చూపించడం జరిగింది. ఇది డైరెక్టర్కు హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి.
ప్రొడ్యూస్ చేసిన ప్రొడ్యూసర్ కూడా హ్యాట్స్ ఆఫ్ చెప్తున్నాం. ఇంత బాగా చక్కగా యాక్టర్స్ కూడా దాదాపు ప్రాణం పోశారు, ప్రతి పాత్రకు ప్రాణం పోసి వాళ్ళ ఏడుపు చూస్తే ప్రతి ఒక్కరి కళ్ళల్లో నీళ్లు తిరిగినాయి. ఒక తండ్రి గురించి తపన, తండ్రి పడే బాధను చూస్తే కూడా ఇవాళ ప్రతి ఒక్కరు థియేటర్లో ఉన్న 70 to 80% దాదాపు మ్యారీడ్ అయిన వాళ్ళందరూ ఏడవడం జరిగింది. పిల్లలకు కాస్త తెలియక ఏడవకపోవచ్చు, కానీ ఇది వాళ్ళ ఇంట్లో జరిగే ప్రతి ఒక్కరు మాత్రం కన్నింటి మూవీ చూస్తే మాత్రం కళ్ళకెళ్ళి నీళ్ళు తిరగకుండా పోదు. సో ఈ సినిమాను హిట్ కావాలని, ఈ డైరెక్టర్ ప్రొడ్యూసర్కు మంచి పేరు రావాలని కోరుకుంటున్నా. ఇది ఇంకా ప్రచారంలో రావాలి. ప్రతి ఒక్క ఫ్యామిలీ, ప్రతి ఒక్క మిడిల్ క్లాస్ ఫ్యామిలీ ఈ మూవీని చూడవలసిన అవసరం ఉన్నది. ఎందుకంటే మన ఇంట్లో జరిగేది, మన పాత్రలు అన్నగా పాత్రనో, తండ్రిగా పాత్రనో, తల్లి పాత్రనో, కోడలి పాత్రనో ప్రతి ఒక్కరికి చూపించడం జరిగింది. మన ఇంట్లో ఏం జరుగుతుందో చూస్తుంది. కాబట్టి నేను ప్రతి ఒక్కరు చూసి ఈ మూవీని హిట్ చేయాలి, విజయవంతం చేయాలి. కష్టపడి తీసిన ఈ డైరెక్టర్లను, ప్రొడ్యూసర్లకు ఒక పేరు తెచ్చే విధంగా చూడాల్సిందిగా నేను ప్రజలందరినీ కోరుతున్నాను. ఈరోజు స్థానిక ఏషియన్ మాల్ సినిమా హాల్లో వెంకట్రామయ్య గారి తాలూకా సినిమాను చూడడం జరిగింది. ఈ కుటుంబ పరంగా ఉండేటువంటి సమస్యలు, ప్రేమలు, తర్వాత అనేక రకాలైనటువంటి ఇబ్బందులను, అంటే సమకాలీన వ్యవస్థలో ఉన్నటువంటి అనేక సంఘటనలకు రియల్ రూపం ఇచ్చినటువంటి సినిమా ఇది. కుటుంబంతో సహా చూడవలసినటువంటి పిక్చర్ ఇది. అంటే ఈ మధ్యకాలంలో మనం ఏం చూసినా కూడా టైంపాస్ సినిమాలే తప్ప ఒక హృదయాన్ని కదిలించేటువంటి కుటుంబ పరిస్థితులను ఏ రకంగా ఉంటుందనేటువంటిది ప్రతిబింబించేటువంటి విధంగా ఈ సినిమాను తీయడం జరిగింది. ఈ సినిమాలో ముఖ్యమైనటువంటి విషయం, ఇవాళ రేపు తల్లిదండ్రులను ఇక్కడ వృద్ధాశ్రమంలో, ఓల్డేజ్ హోమ్లో పెట్టి చేసేటువంటి పరిస్థితుల నుండి వాళ్ళని, తల్లిదండ్రుల యొక్క బంధాన్ని, కుటుంబ బంధాన్ని, తల్లిదండ్రులను ఏ రకంగా కాపాడుకోవాలనేటువంటి ఉద్దేశంతో తీసినటువంటి ఉత్తమ కథా చిత్రం ఇది. ఈ సినిమాను అందరూ ఆదరించాలని, ఈ సినిమా తీసినటువంటి ప్రొడ్యూసర్లు, తర్వాత రచయితలు, వాళ్ళందరూ కూడా తమ యొక్క పాత్రను ఎఫెక్టివ్గా పోషించడం జరిగింది. కాబట్టి ఇలాంటి సినిమాలు రావడం అదురు. కాబట్టి ఇలాంటి సినిమాలను మొత్తం ప్రజానీకం అంతా కుటుంబంతో సహా చూడాలని ఈ సందర్భంగా మేము కోరుకుంటున్నాం. ఈ మధ్య కాలంలో వచ్చినటువంటి నేను చూసినటువంటి సినిమాలలో ఇది అత్యుత్తమైనటువంటి సినిమా. ఒక చక్కటి కుటుంబ కథా చిత్రం, ఒక మధ్యతరగతి జీవితాన్ని ప్రతిబింబించేటువంటి చిత్రం. ఒక మధ్యతరగతి కుటుంబ సభ్యులు వాళ్ళు అంటే ఇప్పుడున్న ప్రస్తుత పరిస్థితుల్లో ఏ విధంగా ఇబ్బందులకు గురి అవుతున్నారు, వాస్తవ పరిస్థితులను ఉన్నట్టుగా కళ్ళకు కట్టినట్టుగా, ఎక్కడ ఏమాత్రం అంటే ఎక్కువ తక్కువలు అనేటివి అంటే లేకుండా చిత్రంలో చూపించడం చాలా బాగా చూపెట్టినారు. గ్రేట్ థింగ్ యాక్చువల్గా. డైరెక్టర్ గారు కానీ, ప్రొడ్యూసర్ గారు కానీ, నిజంగా చెప్పాలంటే ఈ సినిమాని తీసిన ప్రొడ్యూసరు నాకు తెలిసినంత వరకు అయితే సారంగ దర్యా సినిమా పాట పాడినటువంటి కోమల్ గారని చెప్పి తెలిసింది. కానీ ఒక పల్లెటూరు వాతావరణం నుంచి వచ్చినటువంటి ఒక అమ్మాయి ఈ సమకాలీనటువంటి కుటుంబ సమస్యల్ని ఒక కథాచిత్రంగా మలిచి తల్లిదండ్రుల మధ్యన అనుబంధము, భార్యాభర్తల మధ్య అనుబంధము, అత్త కోడల మధ్యన అనుబంధము, బామ్మర్దుల మధ్యన అనుబంధము, ఫ్రెండ్షిప్లో అంటే అనుబంధాలని, వీటన్నిటినీ ఇప్పుడున్న పరిస్థితులలో మనం ఆ పాత్రలలో లీనమైపోయి మనల్ని ఆ పాత్రలో ఉన్న విధంగా ఊహించుకొని మనసు కరిగించే విధంగా తీసినారు. చాలా గొప్ప మూవీ. చూస్తే థియేటర్లో ఆడియన్స్ అంతగా కనబడట్లేదు. కానీ నా యొక్క విన్నపం ఏమిటంటే ప్రతి ఒక్క మధ్యతరగతి కుటుంబ సభ్యులు సకుటుంబ సమేతంగా, ముఖ్యంగా ఈరోజు యువత డ్రగ్స్ అని చెప్పేసి వివిధ రకాలైనటువంటి దురలవాట్లకు లోనవుతున్న ఈ సందర్భంలో, అదేవిధంగా పిల్లల మ్యారేజెస్ పట్ల లేకపోతే వాళ్ళ యొక్క భవిష్యత్తు పట్ల ఆందోళన చెందుతున్న తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్న ఈ తరుణంలో కొత్తగా పెళ్ళైన వాళ్ళు కావచ్చు, పెళ్ళి కావలసిన వాళ్ళు కావచ్చు, ఆల్రెడీ పెళ్ళై పిల్ల పాపలతో ఉన్న వాళ్ళు కావచ్చు,
వాళ్ళంతా వచ్చి ఈ సినిమాను చూసి ఆదరించవలసిందిగా ప్రతి ఒక్కరికి నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. ఎందుకనంటే చాలా సినిమాలు చూస్తాము, బయటకు వచ్చిన తర్వాత బాగుందని ఆనందంగా నవ్వుతూ హ్యాపీగా పోయే వాళ్ళు ఉంటారు. కానీ పాత్రలో లీనమైపోయి మనల్ని మనము అందులో ఊహించుకొని ఇంత అంటే భారమైన హృదయంతో మనం బయటకు వచ్చేటువంటి సినిమాలు ఈ మధ్యకాలంలో చాలా తక్కువ వచ్చినాయని చెప్పొచ్చు. ఈ సినిమాను డైరెక్ట్ చేసిన డైరెక్టర్ గారికి, అదేవిధంగా సాహసోపేతమైనటువంటి నిర్ణయం తీసుకొని ఈ సినిమాను ప్రొడ్యూస్ చేసిన ప్రొడ్యూసర్ గారికి మరొకసారి నా యొక్క అభినందనలు తెలుపుతున్నాను. అది అంటే ఎక్సలెంట్గా ఉంది. తండ్రి పాత్ర అంటే ప్రస్తుత సమాజాన్ని అంటే పిల్లల యొక్క మనస్తత్వాలను అర్థం చేసుకుంటూ తండ్రి వాళ్ళకు అనుగుణంగా తను ప్రొసీడ్ అవుతుంది. ఆ పాత్రను తీర్చిదిద్దినటువంటి విధానము చాలా గొప్పది. అమ్మాయి తను ఒక అబ్బాయిని ప్రేమించింది అన్నప్పుడు కూడా దాంట్లో లోతుపాతులు ఆలోచించి వాళ్ళ యొక్క అభిప్రాయాన్ని గౌరవించడము, అదేవిధంగా కొడుకు తనకు ఉద్యోగం కావాలనుకున్నప్పుడు తను కష్టపడి సంపాదించుకొని భూమి కావచ్చు, వాళ్ళ నాన్నగారు ఇచ్చినటువంటి భూమి కావచ్చు, తనకు అత్యంత ప్రీతిపాతమైనటువంటి భూమి కావచ్చు, తను ఆ భూమిని అమ్మడము, తన కొడుకు కోసం త్యాగం చేయడము, చివరిగా తన తండ్రి ఇచ్చినటువంటి ఉంగరాన్ని నమ్మి తన కూతుళ్ళ వద్దకు వెళ్ళినప్పుడు వాళ్ళకు ఏమన్నా తీసుకుపోవాలి అన్నటువంటి ఆలోచనతో తీసుకుపోయిన వారికి వస్తువులు తీసుకుపోయిన సందర్భాలు కూడా తండ్రి యొక్క హృదయాన్ని బాగా కదిలిస్తుంది. ఇవాళ వెంకట్రామయ్య గారి తాలూకా సినిమా 2వ రోజు. ఈ సినిమాను నిర్మించినటువంటి సారంగధర్య కోమలి గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఎందుకంటే ఈనాడు సమాజంలో జరుగుతున్న సంఘటనలు, యువత కావచ్చు, అక్క చెల్లెళ్ళు కావచ్చు, అత్త మామలు కావచ్చు, తల్లిదండ్రులు కావచ్చు, తండ్రి తన బిడ్డల పట్ల ప్రేమ కావచ్చు, తల్లికి తన బిడ్డల పట్ల ప్రేమ కావచ్చు, పిల్లలకు తన తల్లిదండ్రుల పట్ల ప్రేమ కావచ్చు, కోడళ్ళు అత్తమామల మధ్య వైరుధ్యాలు, సంబంధాలు, ప్రేమలు, వీటన్నిటి అంశాల పట్ల సినిమా తీసి నిజంగా చెప్తా ఉన్నా సెకండ్ హాఫ్ లోపల ఒక గంట, ఒక 1 అవర్ 50 నిమిషాలు ఎవరము కూడా కళ్ళను మనము కిందికి వాల్చాం. అంటే మనము మన ఇంటి సంఘటనలు మనం గుర్తుంచుకునే పరిస్థితికి సినిమా తీసుకురావడం జరిగింది. మానవ సంబంధాలు, ఆమె తీసిన సినిమా ప్రకృతి మానవ సంబంధాలు, బలగము లోపట ఎలాంటి మానవీయ సంఘటనలు ఉన్నాయో దానికి భిన్నంగా మరణం మీద బలగం వస్తే మానవ సంబంధాల మీద వెంకట్రామయ్య గారి తాలూకా సినిమా వచ్చింది. ఇవాళ తెలంగాణలో ఉన్న, ఆంధ్రప్రదేశ్లో ఉన్న తెలుగు సమాజం, ఇటు యువత కావచ్చు, తల్లిదండ్రులు కావచ్చు, అత్త కోడళ్ళు కావచ్చు, అల్లుళ్ళు కావచ్చు, అందరూ కలిసి సినిమా చూసిన తర్వాత మనం ఏంటి, మన జీవితం ఏంటి, మనం ఏ విధంగా మనం మెలగాలి, సమాజం లోపల మనం ఎలాంటి మెసేజ్ ఇవ్వాలి, మంచి మెసేజ్ ఇవ్వాలని చెప్పని ఈ సినిమా సమాజాన్ని పాజిటివ్ వైపు తీసుకునే పరిస్థితిగా ఉన్నది. కాబట్టి మిత్రులారా, ఇవాళ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లో ఉన్న తెలుగు సమాజం అందరూ ఈ సినిమాని హిట్ చేసి మానవ సంబంధాలను, అట్లాగే ప్రకృతి, భూమిని కూడా ఎంత విధంగా తండ్రి ప్రేమిస్తాడో, భూమి పోయిందనంటే తన మరణించినట్టే విధంగా ఆయన ఆలోచన సరళి, తర్వాత భార్య కన్విన్స్ చేయడం, సుధా గారు, వీళ్ళ మురళీధర్ గౌడ్ గారు, తెలంగాణకు సంబంధించిన మెదక్ బిడ్డ, రామాయంపేట గౌడ బిడ్డ, ఆయన యాక్షన్ గతంలో కోట శ్రీనివాసరావు ఇతరత్ర వ్యక్తులు మనం చూసినాం. కానీ ఇవాళ ఆయన యాక్షను, ఆయన నటన చూసిన తర్వాత చాలా ఏంటి, ఆయనకు 100% నంది అవార్డు రావాలి, సుధా గారికి కూడా నంది అవార్డు రావాలి, అందులో పనిచేసినటువంటి కళాకారులకు నంది అవార్డు రావాలి. అట్లాగే చరణ్ అర్జున్ మ్యూజిక్ కూడా ఒక లాస్ట్కు ఒక 50 నిమిషాలు మొత్తం థియేటర్ వైపే శ్రోతలు తర్వాత వీక్షకులు చూసే విధంగా తీయడం చాలా గొప్పతనం. ఆ డైరెక్టర్ గారికి శ్రీకాంత్, అతని పేరు సతీష్, అతనికి కృతజ్ఞతలు తెలపాలి. అంతకంటే ముందుగా ఇవాళ ధర్మసాగర్ వాసి అయినటువంటి జానకపురం విలేజ్ అయినటువంటి సోదరి సారంగధర్య కోమలికి ధైర్యానికి మెచ్చుకోవాలి. ఆమె ఒక మధ్యతరగతి కుటుంబంలోంచి వచ్చి సినిమా తీసి ఇవాళ సమాజానికి అందించిందంటే ఆమెకు ధన్యవాదాలు తెలుపుకుంటూ, ఇవాళ తెలుగు సమాజం సినిమాని హిట్ అయింది. ఆల్రెడీ సినిమా హిట్ అయిపోయింది, ఇవాళ హిట్ అయిపోయింది, ఇంకా ఇటు చేయాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. వెంకట్రామయ్య తాలూకా సినిమా చాలా బాగుంది. ఈ మధ్యకాలంలో వస్తున్న సినిమాలలో ఈ సినిమా చాలా భిన్నంగా ఉంది. ఎందుకంటే కుటుంబ నేపథ్యంలో తీసిన సినిమా, ఆడపిల్లలు, మరి పెళ్ళిళ్ళు,
పెళ్ళిళ్ళ తర్వాత జరిగే సంఘటనలు కంటికి ఇట్లా అద్దం పట్టినట్టుగా సెకండ్ హాఫ్లో ప్రతి ఒక్కరు కూడా సినిమా కళ్ళల్లో నీళ్లు తిరుగుతూ బలగం సినిమాని అయితే గ్రామీణ ప్రాంతాల్లో ఏ విధంగా చూసిండ్రో మళ్ళీ వెంకటరామయ్య తాలూకా సినిమాను కూడా ఆ విధంగా చూసే పరిస్థితి డైరెక్టర్ గారు ప్రొడ్యూసర్ గారు మళ్ళీ ఒక గ్రామీణ వాతావరణాన్ని దాన్ని తీసుకొచ్చినట్టుగా నేను భావిస్తున్నా. ఇది మంచి సినిమా, చాలా బాగుంది. అందరూ చూసి దీన్ని ఆదరించి ఈ సినిమాను చూడాలని నేను మీ ద్వారా విజ్ఞప్తి చేస్తున్నా. సినిమా చాలా బాగుందండి. ప్రతి ఒక్కరు తల్లిదండ్రులతో చూడాలండి ఇలాంటి సినిమా. ఎందుకంటే ఒక మధ్యతరగతి తండ్రి తన బాధలు ఎలా ఉంటాయి అలాంటి కళ్ళకు కట్టినట్టు చూపించారు. నిజంగా ఒక మంచి సినిమా అండి. అది అందరూ కూడా తల్లిదండ్రులతో చూస్తే బాగుంటుందండి. చాలా ముఖ్యంగా ఆడపిల్లలు వాళ్ళు ఎట్లా అత్తతోటి ఎట్లా ఉంటారు అంటే తల్లిదండ్రులు ఎట్లా ప్రేమించాలి అవన్నీ నిజంగా నేర్చుకోవాల్సి ఉంటుంది. కాబట్టి అందరూ ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ ఫ్యామిలీతో చూస్తే బాగుంటుంది. నిజంగా ఈ సినిమా చూసినంతసేపు నాకు నిజంగా చాలా బాధ అనిపించింది. ఈ సినిమా చూస్తుంటే మా ఫాదర్ గుర్తుకొచ్చిండు. నిజంగా ఈ సినిమా చూస్తుంటే నాకు కంటతడి పెట్టినాను. అసలు ఈ సినిమా చాలా చాలా హిట్ అవుతుందని నేను చూస్తున్నాను. అన్ఎక్స్పెక్టెడ్గా ఈ వీక్లో ఏ మూవీ లేనప్పుడు లైక్ ఏంటంటే బుక్ మై షోలో బుక్ చేసేసుకొని వచ్చి చూసిన మూవీ ఇది. బట్ ఏంటంటే ఇప్పుడున్న యూత్కి కానివ్వండి లైక్ ఏంటంటే ఎంటర్టైన్మెంట్ కోరుకుంటారు. బట్ ఏంటంటే ఒక 20 minutes వచ్చిన తర్వాత ఏంద్రా లాగ్ అనిపిస్తుంది. కానీ వెన్ ప్రతి క్యారెక్టర్ని కోపం తెప్పిస్తుంటుంది. అత్తమ్మ క్యారెక్టర్ కానివ్వండి, తర్వాత అటు హీరో క్యారెక్టర్ కానివ్వండి, తర్వాత కొన్నిసార్లు కోపం తెప్పిస్తుంది. బట్ ఏంటంటే అంత ఇన్వాల్వ్ అయిపోతాం స్క్రీన్ ప్రెజెన్స్కి. అండ్ తండ్రి చేసిన ఎఫర్ట్ కానివ్వండి, తర్వాత మదర్ ఎఫర్ట్స్ కానివ్వండి, ప్రతి ఒక్కటి కరెక్ట్గా చూపించారు. లైక్ ఏం ఎక్స్పెక్ట్ చేయకుండా వచ్చినాము. బట్ ఏంటంటే ఒక ఎమోషనల్ని మనం క్యారీ చేసుకుంటూ బయటకు వస్తాము. చూడొచ్చు. లైక్ ఏంటంటే ఫ్యామిలీ ప్రతి ఒక్కరికి కనెక్ట్ అయ్యే మూవీ ఇది ఉంటుంది. వెంకటరామయ్య గారి తాలూకా చాలా బాగుంది. అండ్ ప్రొడ్యూసర్ గారికి కానివ్వండి, డైరెక్టర్ గారికి కానివ్వండి, మ్యూజిక్ డైరెక్టర్ కానీ చాలా ఫుల్ లెంత్గా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు క్యారీ చేశారు. హ్యాండ్స్ అప్ టు యువర్. లైక్ ఈ మధ్య కాలంలో వచ్చిన దాంట్లో వచ్చిన బెస్ట్ మూవీలో ఎమోషనల్ క్యారీ చేసిన మూవీ అనుకోవచ్చు. థ్యాంక్ యూ. ఎక్స్పెక్టెడ్ అనమాట. లైక్ ఎట్లా అంటే కొడుకు లైక్ అది ఎక్స్పెక్ట్ చేయలేని మదర్ కొడుకుని సపోర్ట్ చేసుకుంటూ రావడము. తర్వాత ఏంటిదంటే అప్పుడు లైక్ కూతురు వాళ్ళ మదర్కి చేంజ్ అయ్యే థాట్ చాలా ప్రజెంట్ చేశారు. అంటే చెప్పడానికి నాకు మాటలు రావట్లేదు, ఎందుకంటే నేను కూడా అది క్యారీ చేశాను ఎమోషనల్ని. లైక్ ఎట్లా అంటే లాస్ట్కి ప్రతి ఒక్కరు మారిపోయి సిచ్యువేషన్ ఏదైతే ఉందో అండ్ తండ్రి మనసులో బడని మోస్తూ ద ఎండ్ వరకు ఎవరు ఇజ్జత్ తీయొద్దు, లైక్ అనేది అందరూ మంచిగా ఉండాలా అనుకుంటూ లాస్ట్ ఎన్పి వరకు కూడా తన దగ్గర ఏం లేకున్నా కూడా ప్రతి ఒక్కటి కూతుర్లకు పెట్టేసి తర్వాత లాస్ట్ కూడా నా తరపున ఏదో ఒకటి చేయాలనేసి ద ఎండ్ వరకు కృషి చేస్తాడు. అది మంచిగా అనిపించింది, చూడొచ్చు. డాటర్ ఇంకా ఫాదర్ బాండ్ నచ్చింది బాగా మూవీలో. చిన్న కూతురు చెప్పంగానే విన్నందుకు నచ్చింది బాగా. ఇంకా ఫాదర్ అంటే ఇట్లానే ఉండాలి, ఇలానే ఉంటారు. అందరి కోసం ఆలోచించి ఆయన లాస్ట్కి ఒక చెట్టు నీడలో చనిపోవడం చాలా బాధ అనిపించింది. వెంకటరామయ్య గారి తాలూకా సినిమా చాలా బాగుంది. అంటే పల్లెటూరులో పుట్టిన నాలాంటి వానికి చాలా కనెక్ట్ అయింది. ప్రతి పల్లెటూరుకు సంబంధించినటువంటి జీవితం, ఒక తండ్రి బాధ్యత, ఒక కుటుంబంలో ఉన్నటువంటి ఎమోషన్స్, అంటే ఒక ఆడపిల్లలను కన్నా తండ్రి జీవితం ఎట్లా ప్రతిబింబిస్తుంది అనేటువంటిది ఈ సినిమా చూస్తుంటే అసలు మా జీవితం మేము చూసుకున్నామా అనేటువంటి ఫీలింగ్లో ఉన్నాం. అసలు యాక్చువల్గా ఆ సినిమా చూస్తుంటే కూడా అంటే నేను ఒక జర్నలిస్ట్ని, జనరల్గా ఆ సినిమాలు చూడడం చాలా తక్కువ. అందులో గ్రామీణ జీవితంలో ఒక రైతు పరిస్థితి ఎట్లుంటుంది, అందులో ఆడపిల్లలు ఉన్నటువంటి రైతు పరిస్థితి ఎట్లా ఉంటుంది, ఆశతో బతికేటువంటి ఒక రైతు ఆడపిల్లల పెళ్ళిళ్ళు చేసుకుంటూ కొడుకు భవిష్యత్తుని ఏ రకంగా ఊహించుకోవాలనడానికి అన్నిటికీ ఆధారమైనటువంటి సెంటిమెంట్తో కూడినటువంటి భూమిని అమ్మడం ఒక ఎత్తు అయితే, ఆ భూమిని అమ్మేటప్పుడు గుండెలు కదిలిపోయినాయి. అదేవిధంగా ఆడపిల్లలు కన్న తండ్రి ఎక్కడ ఉండాలనేటువంటి ఒక క్వశ్చన్ రేజ్ చేసినప్పుడు ఆ తండ్రి ఇల్లిల్లు ఒక పిల్లి కూనలా ఇల్లిల్లు తిరుగుతున్నటువంటి సీన్ చూస్తే మాత్రం అసలు హృదయం ద్రవించి వేసింది. మనకు జన్మనిచ్చిన తల్లిదండ్రి ఓల్డేజ్ హోమ్లో ఉండడం అనేటువంటి ఆ రకమైనటువంటి హృదయవిదారకమైనటువంటి పరిస్థితి ఏ తల్లికి, ఏ తండ్రికి, ఏ కుటుంబానికి రావద్దు అనేటువంటి ఎమోషన్ అనేటువంటిది చాలా ఒక సోషల్ మెసేజ్ ఇచ్చినట్టండి అని అనిపించింది. అంటే తల్లిదండ్రులు అనేటువంటి వాళ్ళు
పిల్లల పెళ్ళిళ్ళు చేసేటువంటి క్రమంలో ఆరోగ్య సమస్యలు తలెత్తే ఎట్లా ఉంటుంది అనేటువంటి అన్ని ఫ్యామిలీ ఎలిమెంట్స్తో సహా మొత్తంగా కూడా ఆడపిల్లల సెంటిమెంటు, రైతు సెంటిమెంటు ప్రతీది కూడా కంట తడిపెట్టించే విధంగా ఈ సినిమా ఉన్నటువంటి సిచ్యువేషన్ ఉంది. అంటే అన్ని రకాలు హాస్యము, అదేవిధంగా పిల్లలకు సంబంధించినటువంటి జీవితం అన్ని రకాలుగా కలగలిపినటువంటి ఈ సినిమా ఖచ్చితంగా ఇది 100 days ఉంటుంది. ప్రతి ఒక్కరు కూడా ఈ సినిమాను ఆదరించాలి అనేటువంటిది నేను ఇస్తున్నటువంటి సమాచారం.